అంతర్జాతీయ వ్యవహారాల ప్లాట్ఫామ్లలో విస్తృతంగా ప్రచారమవుతున్న మిడిల్ ఈస్ట్ భౌగోళిక రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న ఒక అత్యంత తీవ్రమైన మరియు చారిత్రాత్మకమైన మార్పుకు సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ప్రధానంగా ఇరాన్ దేశం తమపై జరిగిన దాడికి నష్టపరిహారం చెల్లించాలంటూ తమ పొరుగున ఉన్న అరబ్ దేశాలపై సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, బహ్రెయిన్ మరియు జోర్డాన్లకు ఒక దౌత్యపరమైన బిల్లు పంపింది. ఒకప్పుడు కేవలం అమెరికా మరియు ఇజ్రాయెల్ దేశాలను మాత్రమే తన బద్ధ శత్రువులుగా పరిగణించిన ఇరాన్ ఇప్పుడు మొట్టమొదటిసారిగా తన చుట్టుపక్కల ఉన్న అరబ్ దేశాలను బహిరంగంగా సహకుట్రదారులుగా అభివర్ణిస్తోంది. ఇది కేవలం ఒక ఆరోపణ మాత్రమే కాదు. ఇది దశాబ్దాలుగా మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న సున్నితమైన రాజకీయ సమతుల్యతను శాశ్వతంగా మార్చేయగల ఒక భయంకరమైన హెచ్చరిక. ఇరాన్ ఐక్యరాజ్యసమితి వేదికగా కూడా ఈ ఆరోపణలను అధికారికంగా వినిపిస్తూ ఆయా దేశాలు ఇజ్రాయెల్ లేదా అమెరికా దాడులకు సహకరించినందున అవి ఐక్యరాజ్యసమితి చార్టర్లోని ఆర్టికల్ 51 కింద స్వీయ రక్షణ అనే సాకును వాడుకోలేవని, ఖచ్చితంగా పరిహారాన్ని చెల్లించాల్సిందేనని తేల్చి చెప్పడం ఈ సంక్షోభం యొక్క తీవ్రతను తెలియచేస్తోంది. ఈ పరిణామాల వెనుక ఉన్న సుదీర్ఘమైన రాజకీయ చదరంగం, ఆయా దేశాల వ్యూహాలు మరియు రాబోయే రోజుల్లో ప్రపంచం ఎదుర్కోబోయే పరిణామాలను లోతుగా విశ్లేషించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అసలు ఇరాన్ ఎందుకు ఈ 5 దేశాలను లక్ష్యంగా చేసుకుంది అనే విషయాన్ని అర్థం చేసుకోవాలంటే ఇటీవల ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య జరిగిన ప్రత్యక్ష దాడుల పరంపరను గమనించాలి. ఇరాన్పై ఇజ్రాయెల్ లేదా అమెరికా దళాలు ప్రత్యక్షంగా దాడులు చేసినప్పుడు భౌగోళికంగా ఆ దాడులు జరగాలంటే ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు లేదా క్షిపణులు ఈ అరబ్ దేశాల గగనతలం మీదుగానే ప్రయాణించాలి. అంతేకాకుండా ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లు లేదా క్షిపణులను ఇజ్రాయెల్కు చేరకముందే కూల్చివేయడంలో జోర్డాన్ లాంటి దేశాలు ప్రత్యక్షంగా పాల్గొన్నాయి. అలాగే సౌదీ అరేబియా మరియు యుఏఈ వంటి దేశాలు ఇజ్రాయెల్ మరియు అమెరికాలకు కీలకమైన రాడార్ ఇంటెలిజెన్స్ మరియు సమాచారాన్ని పంచుకున్నాయనేది ఇరాన్ యొక్క ప్రధాన ఆరోపణ. తమ దేశంపై దాడి చేయడానికి శత్రువుకు తమ గగనతలాన్ని ఉపయోగించుకునేలా అనుమతి ఇవ్వడం లేదా శత్రువుకు సమాచార సహకారం అందించడం అనేది అంతర్జాతీయ చట్టాల ప్రకారం దాడిలో పరోక్షంగా పాల్గొనడమే అవుతుందని ఇరాన్ వాదిస్తోంది. మా శత్రువుకు మీరు తలుపులు తెరిచి సాయం చేశారు కాబట్టి ఆ దాడి వల్ల మాకు జరిగిన నష్టానికి మీరు కూడా బాధ్యులే, అందుకే మీరు పరిహారం చెల్లించాలి అనేది ఇరాన్ పంపుతున్న ఈ రాజకీయ మరియు దౌత్యపరమైన బిల్లు వెనుక ఉన్న అసలు అర్థం. ఇది కేవలం డబ్బును డిమాండ్ చేస్తున్న వ్యవహారం కాదు. గల్ఫ్ దేశాలను మానసికంగా మరియు దౌత్యపరంగా ఒక మూలకు నెట్టేసే ఒక అత్యున్నత స్థాయి వ్యూహం. ఐక్యరాజ్యసమితి చార్టర్లోని ఆర్టికల్ 51 అనేది ఈ వివాదంలో అత్యంత కీలకమైన అంశంగా మారింది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఏదైనా దేశంపై దాడి జరిగితే ఆ దేశం తనను తాను రక్షించుకోవడానికి ఎదురుదాడి చేసే హక్కును ఈ ఆర్టికల్ 51 కల్పిస్తుంది. జోర్డాన్ మరియు ఇతర గల్ఫ్ దేశాలు ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లను ఎందుకు కూల్చివేసాయంటే అవి మా గగనతలం గుండా వెళుతున్నాయి కాబట్టి మా దేశ ప్రజల భద్రత కోసం వాటిని స్వీయ రక్షణలో భాగంగా కూల్చేశాము అని ఆ దేశాలు వాదిస్తున్నాయి. కానీ ఇరాన్ ఐక్యరాజ్యసమితి రాయబారి ఈ వాదనను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇజ్రాయెల్ను రక్షించే ఉద్దేశంతోనే అమెరికా ఒత్తిడి మేరకు అరబ్ దేశాలు పనిచేశాయని, ఒక పక్క ప్రణాళికలో భాగంగా దాడిని సులభతరం చేసిన దేశాలు స్వీయ రక్షణ ముసుగును ధరించలేవని ఇరాన్ స్పష్టం చేస్తోంది. ఒక దాడికి వసతులు కల్పించిన వారు రక్షణ చట్టాల కింద ఆశ్రయం పొందలేరని, వారు కూడా బాధ్యత వహించాల్సిందేనని ఐక్యరాజ్యసమితి వేదికగా ఇరాన్ వాదించడం అనేది మధ్యప్రాచ్య దౌత్య చరిత్రలో ఒక సంచలన ఘట్టం. ఇది రాబోయే రోజుల్లో ఐక్యరాజ్యసమితిలో ఒక పెను వివాదంగా మారబోతోంది. ఈ 5 దేశాల నేపథ్యాన్ని ఒకసారి పరిశీలిస్తే ఇరాన్ ఆగ్రహానికి గల అసలు కారణాలు మరింత స్పష్టంగా అర్థమవుతాయి. బహ్రెయిన్ దేశం అమెరికా నావికాదళానికి చెందిన 5వ ఫ్లీట్కు ప్రధాన స్థావరం. ఖతార్లోని అల్ ఉరీద్ వైమానిక స్థావరం మధ్యప్రాచ్యంలోనే అతిపెద్ద అమెరికన్ సైనిక స్థావరం. ఇక యుఏఈ మరియు సౌదీ అరేబియాలు దశాబ్దాలుగా అమెరికా రక్షణ గొడుగు కింద ఉన్న దేశాలు. జోర్డాన్ ప్రభుత్వం ఆర్థికంగా, సైనికంగా పాశ్చాత్య దేశాలపై తీవ్రంగా ఆధారపడిన దేశం. ఇజ్రాయెల్తో అమెరికాకు ఉన్న అవినాభావ సంబంధం వల్ల ఈ అరబ్ దేశాల్లో ఉన్న అమెరికన్ సైనిక స్థావరాలు పరోక్షంగా ఇజ్రాయెల్ రక్షణకు ఉపయోగపడుతున్నాయని ఇరాన్ బలంగా నమ్ముతోంది. ఇరాన్పై గూఢచర్యం చేయడానికి, ఇరాన్ క్షిపణుల కదలికల్ని పసిగట్టడానికి ఈ అరబ్ గడ్డపై ఉన్న అమెరికన్ రాడార్ వ్యవస్థలే కారణమని ఇరాన్ ఆరోపిస్తోంది. అంటే ఇరాన్ పంపుతున్న ఈ బిల్లు పైకి అరబ్ దేశాలకు పంపుతున్నట్టుగా కనిపిస్తున్నా పరోక్షంగా అది ఆయా దేశాలు తెస్టే వేసి ఉన్న అమెరికన్ సైనిక ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తోంది. మీ భూభాగాలను వాడుకుని
అమెరికా మాపై దాడులు చేస్తే మేము చూస్తూ ఊరుకోము అని అరబ్ పాలకులకు ఇరాన్ చేస్తున్న తీవ్రమైన బెదిరింపు ఇది. ఈ పరిణామం మధ్యప్రాచ్య రాజకీయాలను శాశ్వతంగా ఎందుకు మారుస్తుందంటే, దశాబ్దాలుగా ఇస్లామిక్ ప్రపంచంలో ఒక అలిఖిత నియమం ఉండేది. ఇజ్రాయెల్ అనేది అరబ్ ప్రపంచానికి ఉమ్మడి శత్రువని, పాలస్తీనా పోరాటానికి అరబ్ దేశాలన్నీ మద్దతుగా ఉంటాయని పైకి ప్రకటనలు చేసేవారు. కానీ అబ్రహాం అకార్డ్స్ తర్వాత పరిస్థితులు మారాయి. యుఏఈ, బహ్రెయిన్ లాంటి దేశాలు ఇజ్రాయెల్తో అధికారికంగా వాణిజ్య మరియు దౌత్య సంబంధాలను ఏర్పరచుకున్నాయి. సౌదీ అరేబియా కూడా ఇజ్రాయెల్తో సంబంధాలను కలుపుకోవడానికి తెర వెనుక ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఇరాన్ పెరుగుతున్న బలాన్ని, అణు కార్యక్రమాన్ని చూసి భయపడుతున్న సున్నీ అరబ్ దేశాలు తమ రక్షణ కోసం ఇప్పుడు ఇజ్రాయెల్ మరియు అమెరికాతో చేతులు కలపడం అనివార్యంగా భావిస్తున్నాయి. ఈ అంతర్గత రహస్య మైత్రిని ఇరాన్ ఇప్పుడు పూర్తిగా బట్టబయలు చేసింది. మీరంతా ఒకటే మాపై కుట్రలు చేస్తున్నారు, ఇక ముందు మిమ్మల్ని ముస్లిం సోదర దేశాలుగా కాకుండా శత్రువుల భాగస్వాములుగానే చూస్తాము అని ఇరాన్ బహిరంగంగా ప్రకటించడం వల్ల అరబ్ ప్రపంచంలో ఇక ఐక్యత ముక్కలైపోయినట్లే. షియా పాలిట ఇరాన్ మరియు సున్నీ పాలిట గల్ఫ్ దేశాల మధ్య దశాబ్దాలుగా ఉన్న మతపరమైన మరియు ఆధిపత్య పోరు ఇప్పుడు ఒక బహిరంగ సైనిక ఘర్షణ స్థాయికి చేరుకుంటోంది. దీనివల్ల గల్ఫ్ దేశాలకు ప్రాణ సంకటమైన పరిస్థితి ఎదురవుతోంది.